ఛానల్. సో నా ఫ్రెండ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మన ఛానల్ వచ్చేసి 150+ సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో అందుకనే ఈరోజు నేను స్పెషల్ చేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. మీరు అందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ. చూస్తున్నారు కదా. సో మనం ఈరోజు చాలా స్పెషల్ చేయబోతున్నాము. సో చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చికెన్ అండ్ బగారా కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్స్ ఫ్రై, అందులో నేను ఒక పక్కేమో బ్యాంబినోకి పెట్టేసాను. ఇప్పుడు అందులో ఇలాచీ వేసేసుకుంటున్నాను. సో పాలు మరిగిన తర్వాత ఫస్ట్ అయితే ఇలాచీ వేసుకోవాలి. ఆ తర్వాత మనము బ్యాంబినో అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాము. సో ఇప్పుడు చక్కగా బ్యాంబినో కూడా రెడీ అయిపోతుంది. సో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మరి ఈరోజు అయితే మేము సేమియా అండ్ చికెన్ ఫ్రై బగారా చేస్తున్నాం అన్నమాట. సో చూస్తున్నారు కదా, సేమియా చక్కగా ఉడికిపోతుంది. ఒక పక్క చికెన్ కోసం ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇవి మనం తిప్పుకున్న కొద్దీ ఏమైపోతుందంటే సేమియా గడ్డ కట్టదు. సో ఇప్పుడైతే ఆ తాలింపులో ఏం చేద్దామంటే చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ యాడ్ చేసుకున్నాక కొంచెం పసుపు, ఉప్పు వేద్దాము ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు, తర్వాత వేస్తానన్నమాట కొంచెంసేపు మగ్గిన తర్వాత. సో మీ తాలింపులో కావాలంటే కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఫ్రెండ్స్. సో నిజంగా ఇంత షార్ట్ పీరియడ్లో 150 సబ్స్క్రైబర్స్ అయ్యారు అంటే అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. రియలీ థ్యాంక్ యూ సో మచ్. సో మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయించండి 1000 సబ్స్క్రైబర్స్ వరకు కూడా. సో ఇప్పుడైతే బాంబినో ఉడికింది కదా, అందులో కొంచెము ఒక 1/2 కప్పు వరకు కూడా షుగర్ వేసేసుకొని బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక షుగర్ వేయాలి ఫ్రెండ్స్. ముందే వేస్తే ఏమవుతుంది అంటే పగిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను షుగర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాని మీద మూట పెట్టేసుకుందాం. చికెన్ కూడా మరి మగ్గుతుంది కదా, అది మగ్గనిద్దాము. సో ఈలోపు అయితే బగారా రైస్కి కూడా నేను కొంచెం ఇదిగో చూడండి, ఇప్పుడైతే చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఆ తర్వాత బగారా రైస్కి కూడా మనము రెడీ చేసుకుందాం. బగారా రైస్కి ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగానే నేనైతే ఇప్పుడు ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. మరి బగారా రైస్ సేమియా కూడా రెడీ అయిపోయింది. మరి మనమైతే బగారా రైస్కి గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు, ఆ తర్వాత నేను కస్తూరి మేతి అండ్ షాజీరా వేస్తున్నాను ఫ్రెండ్స్. కస్తూరి మేతి వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. సో ఇప్పుడైతే కస్తూరి మేతి వేస్తున్నాను. చెక్క లవంగా వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మసాలా ఉంటుంది కదా. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తున్నాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు దాన్ని అయితే చక్కగా కలిపేసేసుకొని మనం బాగా మగ్గనిద్దాము. దీన్ని కూడా మూత పెట్టేసుకుందాము. ఈలోపు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మీకు ఒక చిక్క చెప్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఎవరికైనా మోకాల నొప్పులు బాగా ఉన్నాయనుకోండి, చింతగింజలు తెలుసు కదా, ఆ చింతగింజల్ని ఏం చేయాలంటే కాల్చుకొని తింటే మోకాల నొప్పులు అనేది పోతుంది. చూసారా ఎంత చక్కగా చికెన్ రెడీ అయిపోతుందో, ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్. సో ఎట్లా అంటే బగారా రైస్ ప్లస్ చికెన్ ఫ్రై అన్నమాట, సూపర్ కాంబినేషన్. సో ఇదంతా కూడా మనకి 150 సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈ స్పెషల్ అన్నమాట. సో ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా, అందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఏదైనా చేసేసుకోవచ్చు. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు ఒక వీడియో చేస్తాను. ఒకవేళ అది కావాలంటే కామెంట్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మినిమం ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉండేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మీకు చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి మనం ఫ్రెష్గా రెడీ చేసుకోవాలంటే కూడా రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే ఎవరెస్ట్ మసాలాలు ఎక్కువ నేను యూస్ చేస్తాను. సో ఎవరెస్ట్ గరం మసాలా వేసి మూత పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి చికెన్లో కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ముందైతే వేయలేదు కదా, ఇప్పుడు కారం వేసేసుకొని నెక్స్ట్ ఏం చేద్దామంటే
దాన్ని మూత పెట్టేసుకొని చాలా చక్కగా దాన్ని రెడీ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, చక్కగా రెడీ అయిపోతుంది. సో బగారా రైస్ చికెన్ కాంబినేషన్ ఎంత మంచి కాంబినేషన్ అంటే పిల్లలు అయితే ఇట్లనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు మన దగ్గరికి. సో మన రైస్ కూడా రెడీ అయిపోతుంది. అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను. కొత్తిమీర వేసుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఎట్లా అని అంటే ఇప్పుడు 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల బియ్యం చెప్తున్నాను కదా. 1 గ్లాసు బియ్యంకి 2 గ్లాసుల బియ్యం వేసేసుకొని అందులో మనం కొంచెం సాల్ట్, ఎంత సరిపడి సాల్ట్ ఉంటుందో అంత సరిపడి సాల్ట్ వేసేసుకొని మనము మూత పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులో రైస్ వేసుకుందాము. మరి చికెన్ కోసం అయితే నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా ప్లస్ కొంచెం ధనియాల పొడి కూడా రెడీ చేసేసుకున్నాను. సో ఇదిగోండి. ఇప్పుడు ఇందులో మనము మూత పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్. మూత పెట్టేసుకొని చక్కగా కలిపేసుకున్నాము. ఆ తర్వాత రైస్ కూడా వేసేసుకొని బాగా మగ్గనిద్దాం. అంతే ఫ్రెండ్స్. అది కొంచెము మనకి ఆవిరికి అంటే దమ్ముకు పెట్టేస్తే మనకు బగారా రైస్ అనేది కూడా రెడీ అయిపోతుంది. ఒక పక్క చికెన్ రెడీ అవుతుంది, ఒక పక్క బగారా రైస్ కూడా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఎంత చక్కని చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్. సో ఇదంతా కూడా ఓన్లీ 150 సబ్స్క్రైబర్స్ అయినందుకు మాత్రమే ఈ స్పెషల్ అనమాట. సో నాకు తెలిసి మీకైతే ఈ వీడియో నచ్చి ఉంటుంది. సో చికెన్ ఫ్రై కూడా చూసేద్దాము. చూసారా ఎంత చక్కగా రెండు కూడా రెడీ అయిపోతున్నాయి కదా. సో ఫ్రెండ్స్, మీరందరూ అయితే మాకు ఇప్పటి వరకు నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మీరందరూ కూడా ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా అనేక వీడియోస్ మేము మీ ముందుకు తీస్తున్నాము. చూస్తున్నారు కదా, ఫ్రై అయితే చక్కగా అవుతుంది. సో ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా వేసేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. అంతే, చికెన్ ఫ్రై మనకు రెడీ అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు, అది ఎవరి టేస్ట్ వాళ్ళకి. చూసారు కదా, బగారా రైస్ రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ అ లాట్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది. సో నాకు తెలిసి మీకు నచ్చిందని అనుకున్నా. మళ్ళీ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి.